మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ప్రజాప్రతినిధులు చేరుకుంటున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత అక్కడే సభ ఏర్పాట్లు చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రార్థనలు చేయనున్నారు. విగ్రహం కింద ఏర్పాటు చేసిన మ్యూజియంలో అంబేద్కర్ జీవిత చరిత్రను ప్రతిబింబించే ఫోటోలు, ఆయన రాసిన పుస్తకాలు ఉంచనున్నారు. విగ్రహ రూపశిల్పి పద్మభూషణ్ గ్రహీత రామ్ వాంజీ సుతార్ రూపొందించనున్నారు. ఇంకా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు లిబర్టీ నుంచి. చెప్పండి రాజు, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎలాంటి ఏర్పాట్లు సిద్ధం చేశారంటారు? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శైలత. ఈరోజు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆధ్వర్యంలో ఈరోజు ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క సభకు పూర్తి స్థాయిలో కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు దళిత గిరిజన సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలను కూడా ఈ యొక్క సభకు హాజరవుతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలందరినీ అలాగే ప్రజలను కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఈ యొక్క సభనైతే డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క 125 అడుగుల విగ్రహానికి సంబంధించి 400 ఇప్పటివరకు అయితే 146 కోట్ల రూపాయలు అయితే వెచ్చించారు. పూర్తి స్థాయిలో ఒక 125 అడుగుల విగ్రహానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా జరిగిపోయాయి. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క విగ్రహం ఆవిష్కరించబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి మొత్తం మంత్రివర్గం కూడా అనేక సార్లు కూడా పర్యటించి అక్కడ యొక్క పరిస్థితులను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రజల వద్దకే అక్కడ ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ యొక్క అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అంబేద్కర్ మన్మడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ని కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం మనం లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం. ఇప్పుడు ఇక్కడైతే పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే అనేక రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు ఇక్కడ హాజరై అంబేద్కర్కు నివాళులు అర్పించి పూలదండలు వేసి నివాళులు అర్పించి అంబేద్కర్కు నివాళులు అర్పించిన సాంప్రదాయంగా వస్తుంది. కావున ఇప్పటి వరకు అనేక రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు కావచ్చు, అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి నేతలు కూడా ఇక్కడ హాజరై అంబేద్కర్ నివాళులు అర్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అంబేద్కర్ యొక్క సేవలను అలాగే రాజ్యాంగంలో తాను చేసినటువంటి కృషిని కూడా స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి చేరుకున్నటువంటి రాజకీయ నాయకులు, అది ప్రతిపక్షాలు అయితే దళిత గిరిజనులకు చేసినటువంటి మోసాలను ఎండగడుతూ అలాగే దళిత గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చలేదనేది అయితే వారు విమర్శిస్తూ ఉన్నటువంటి తరుణంలో, అదే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు కూడా ఇక్కడ మంత్రులు కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినటువంటి క్రమంలోనే కూడా దళిత గిరిజనులకు దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ మేము అనేక పథకాలు అమలు చేస్తూ ఉన్నాం. దళిత గిరిజనుల యొక్క అసమానతలను రూపుమాపే విధంగా మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పథకాలు అయితే దేశంలో ఎక్కడ లేవు. ఇక్కడ దళిత బంధు అమలు చేస్తున్నాము, అలాగే దళితులకు 3 ఎకరాల భూమి, అలాగే ప్రత్యేకంగా బడ్జెట్ను కూడా కేటాయిస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి కౌంటర్గా అటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కావచ్చు, అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే మందకృష్ణ మాదిగ కూడా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ఇప్పుడు కేవలం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క వాక్యాలను రాజ్యాంగాన్ని రచించి దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు దళిత గిరిజన ఓట్లు దండుకునేటటువంటి ప్రయత్నం కోసమే ఆయన ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేస్తున్నారనేది కూడా ప్రధానంగా ఆరోపించారు. అంతేకాకుండా దేశ రాజకీయాలకు కేసీఆర్ వెళ్తున్నారు, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసి దేశ రాజకీయాలకు వెళ్ళాలనే ప్రణాళికలో భాగమే ఈ యొక్క దళిత గిరిజనుల యొక్క వర్గాలను కూడా ఆకట్టుకునే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు ఆయన కృషి చేస్తున్నారని కూడా ఆయన
చెప్పారు. అయితే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి ఏ అయితే వ్యాఖ్యలు చేశారో దాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలి, లేదంటే రాబోయే ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తాము, అంతేకాకుండా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కూడా మందకృష్ణ మాదిగ చెప్తా ఉన్నారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం రాకముందుకైతే దళిత ముఖ్యమంత్రిని చేస్తాము అన్నటువంటి మాటను కూడా దళితుల 3 ఎకరాల భూమి అలాగే దళిత బంధు ఏదైతే ఉందో దాంతో ప్రజలను మగ్గపెట్టించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప దళిత గిరిజనులకు చేసినటువంటి మోసాన్ని అలాగే ఆయన ఇచ్చినటువంటి వాక్యాలను కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క దళితులకు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో ముఖ్యమంత్రిని చేస్తానని చేయకపోవడం కూడా ఇప్పుడు ఉన్న ఫలంగా కూడా కొప్పుల ఈశ్వర్ను లేదంటే ఆ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ వర్గానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందిన నాయకులను కూడా ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోనే ఆయన చేసినటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే వెంటనే మేము రాబోయే రోజుల్లో నిరసనలు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. కేటీఆర్ని ముఖ్యమంత్రి చేసేందుకే ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాబోయే ఇంకా సంవత్సరం లోపే ఈ ఎన్నికలు ఉండడం మూలంగా దళితులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం సాధ్యం కాలేదు కాబట్టి ఈ యొక్క విగ్రహాన్ని చూపించి ఆయన ఈ యొక్క దళిత గిరిజనుల ఓట్లు దండుకోవాలని ఆయన చూస్తూ ఉన్నారు. కాకపోతే రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు లేవు. పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్న క్రమంలోనే ఆయన ఈ యొక్క విగ్రహాన్ని చూపించి ఓట్లు రాబట్టుకునేటటువంటి 3వసారి అధికారంలోకి రావాలని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ప్రజలకు సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడికి చేరుకున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఒక వర్షన్ చెప్తా ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహం కావచ్చు, అలాగే గిరిజనులకు దళితులకు పెద్ద బడ్జెట్లో కావచ్చు పథకాల్లో కూడా పెద్ద పీట వేస్తున్నటువంటి క్రమంలో ఇంత పెద్ద పథకాలు కూడా ఏ ఒక్క రాష్ట్రంలో లేవు. ఈ 10 లక్షల రూపాయలు నేరుగా దళిత గిరిజన కుటుంబాలకు అందజేస్తూ ఉన్నాము. ఏ ఒక్క సబ్సిడీ రూపంలో కూడా కాదు, పూర్తి స్థాయిలో నగదు బదిలీ పథకం అనేది ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు. ఈ యొక్క క్రమంలోనే ఈ సేవలు అందిస్తున్నాం కాబట్టి దళిత గిరిజనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన ఉన్నారు కాబట్టి మేము మరోసారి అధికారంలోకి రాబోతున్నామనే సంకేతాలు ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు ఇస్తూ ఉంటే అదే క్రమంలో ఇటు ప్రతిపక్ష నాయకులైనటువంటి మందకృష్ణ మాదిగ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు ఇందిరా శోభన్ కావచ్చు, వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఏ ఒక్క పథకం ద్వారానైనా కమిషన్లు దండుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు తప్ప దళిత బంధులో కూడా 20 నుంచి 30% ముందస్తుగానే ఆ నాయకులకు ఇచ్చినాకనే ఆ డబ్బు దళిత బంధు ఏదైతే ఉందో అది వస్తూ ఉంది తప్ప దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేటీఆర్ని సీఎం చేసేందుకే రాబోయే రోజుల్లో ఈ యొక్క 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఆ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఈ యొక్క విగ్రహాన్ని చూపించి దళిత గిరిజనుల యొక్క ఓట్లు దండుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కేటీఆర్ని ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా కొప్పుల ఈశ్వర్ను ఆ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులను ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దళితులకు చేసినటువంటి పాపాన్ని కడుక్కోవాలని ఈ యొక్క విగ్రహంతో సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అది ఏమాత్రం సాధ్యం కాదంటూ కూడా మందకృష్ణ మాదిగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది క్షణాల్లో కూడా కేసీఆర్ అధ్యక్షతన అటు 125 అడుగుల విగ్రహం కూడా మరికొద్ది సేపట్లో కూడా ఆవిష్కరణ కాబోతా ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయి. దాదాపు 50,000 మందితో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని సాగర తీరాన ఒక తలమానికంగా ఉంచేందుకు కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని అయితే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అటు ఒకవైపు నూతనంగా నిర్మించినటువంటి సెక్రటేరియట్ కావచ్చు, దానికి కూడా బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినటువంటి ఘనత సీఎం కేసీఆర్దే అంటూ కూడా ఆ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద బీజేపీకి చిత్తశుద్ధి కూడా ఉంటే నూతనంగా నిర్మించేటటువంటి పార్లమెంటు భవనానికి కూడా ఈ యొక్క అంబేద్కర్ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ప్రతిపక్షాలు ఒక రకంగా గలం విప్పుతూ ఉంటే దళిత గిరిజనులకు ఏమాత్రం లబ్ధి చేయలేదు. దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రతిపక్షాలు చేస్తూ ఉంటే ఈ యొక్క విమర్శలు గుప్పిస్తూ ఉన్న సందర్భంలో
అధికార పార్టీ మాత్రం అనేక పథకాలు తెచ్చి దళిత గిరిజనులను సామాన్యులతో పాటు అందరూ సమానంగా ఉండేటటువంటి అవకాశం కల్పిస్తున్నామనేది అయితే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కూడా చేరుకొని అంబేద్కర్కు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థాయిలో రాజు, ట్రాఫిక్ సంబంధించి అంతరాయం కలుగుతుందంటారా? అంటే ఏమైనా ట్రాఫిక్ సంబంధించి ఆంక్షలు విధించారా? రాజు, ట్రాఫిక్ సంబంధించి ఏమైనా అంతరాయం కలుగుతుందంటారా? ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా విధించారా? చెప్పండి రాజు. రైట్, థ్యాంక్ యూ రాజు. దేశంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్లో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మన్వడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఇప్పటికే మంత్రులు, ప్రజాప్రతినిధులు చేరుకుంటున్నారు.